అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు బుధవారం తేదీ జూలై 16వ తేదీ మధ్యాహ్నం దాటిన తర్వాత ఇదే వాస్తవం. 3 గంటలు దాటాక ఇదే మీ జీవితంలో ఇలా జరగబోతుంది. ఈ మార్పులు కలగబోతున్నాయి. ఈ వార్త కూడా రాబోతుంది. ఈ వార్త విని ఆశ్చర్యపోతారు అంటున్నారు జ్యోతిష్య పండితులు. అసలు ఏం జరగబోతుంది అనే వివరాలు వీడియోలోనే చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఓం శ్రీ వారాహి దేవి నమః. వారాహి అమ్మ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఒక్కసారిగా మనసులో తలుచుకొని కింద కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చక్కగా ఉండాలంటూ దీవిస్తారు. ఇక ఆలస్యం వద్దండి, ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారి యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాము. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా జనాకర్షణ ఉంటుంది. రాజకీయ రంగంలోకి రావాలి అని అనుకుంటే వీరు జనాలను ఆకర్షించే సద్గుణం కలిగి ఉంటారు. వీరికి కలిసి వచ్చేటటువంటి ఇదిగా చెప్పుకోవచ్చు. ఈరోజు సమాజానికి సేవ చేయాలనే తపనతో తీసుకునే నిర్ణయం ఎక్కువగా లాభిస్తుంది. వీరు ఎప్పుడు ఈ ఆలోచన విధానంతో ఉంటారు. సమాజానికి వీరు తోడ్చినంత సహాయం అయితే చేయాలని ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ ఆలోచన అధికంగానే ఉంటుంది ఈ రాశి వారికి. అంతేకాదండి, ప్రస్తుతం అయితే అనుకూల ఫలితాలను ఉన్నాయి. కొంత మధ్యస్థంగా ఉంది అయినప్పటికీ కూడాను మరి కొంతమందికి మాత్రం చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ అనుకూలమైనటువంటి పరిస్థితుల ప్రభావం అనేది వీరికి ఉన్నటువంటి చెడు దోషాల నుంచి కూడా విముక్తిని కలిగించజేస్తుంది. అలాగే చాలా జాగ్రత్తగా కూడా ఈ రోజున ఉండాలి. లేదు అంటే వీరికి సమస్యలు అయితే విలయ తాండవం చేస్తాయి. అందువలన ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. వీరు చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ సమయంలో తొలగిపోబోతున్నాయి. ఈ మాట చెప్పడానికి మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. మేము వీళ్ళు కోరుకునే వ్యక్తులు మీ ముందే మేమని గుర్తుపెట్టుకొని ఈ రాశి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే కష్టం వెనక సుఖం వెనుక కష్టం ఎప్పుడు ఉంటాయి. వీరి యొక్క సమస్యలకు కారణమైన వ్యక్తులను దూరంగా ఎక్కడైనా సరే ఉంచండి. గుడ్డిగా ఎదుటి వారిని నమ్మడం, ఏది చెప్తే అది చేయడం, సమస్య అనేది తెలిసిన మోమాటంతో వారితో బంధం కలుపుకోవడం మీ యొక్క ఆనందాన్ని దూరం చేస్తుంది. అంతే, అప్పుడెప్పుడు మీరు సమస్యకు కారణమయ్యారు, ఇప్పుడు కాదు కదా, వారి వల్ల ఏమీ సమస్య క్రియేట్ అవ్వటం లేదు కదా అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే సమస్య ఎవరిది తెస్తున్నారో వారు ఎప్పుడు కూడా మీ పట్ల సమస్య సృష్టిస్తూనే ఉంటారు. వారు అలా కాదు అనుకోవడం మీదే చాలా పెద్ద పొరపాటు. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. లేదంటే కనుక మళ్ళీ కూడా ఈ సమస్యల పాలు అయ్యే అవకాశాలు అయితే అత్యంత ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొన్నిసార్లు అమాయకత్వంగా ప్రవర్తిస్తారు. కానీ ఏంటి అమాయకత్వంగా ఉన్నారు అంటే అస్సలు కూడా ఒప్పుకోరు. కొన్నిసార్లు ఇలాగే ఉంటారు. వీరు ఆ అమాయకత్వాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున అమాయకంగా ఉన్న వ్యక్తులను దారుణంగా మోసం చేయడానికి చాలామంది ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా కాస్తంత మంచి పేరు, ప్రతిష్ట, పలుకుబడి ఉన్న వ్యక్తులను అయితే అతి త్వరలోనే మోసం చేయడానికి టార్గెట్ చేస్తారు. ఈ రోజున మీరు ఇలా మోసపోకూడదు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనుకునే ఉండవచ్చు, అన్ని వైపులా కనిపెడుతూ ఉండండి. ఇలా కనిపెడుతూనే ఉంటేనే సమస్యలు రాకుండా ఉంటాయి. మీ చుట్టూ ఉండే ప్రభావాలు అంటే చెడు ప్రభావాలు, నెగిటివ్ ప్రభావాలు తొలగిపోతాయి. మీకు మీ యొక్క సమయంలో జరిగేటువంటి అంటే ప్రస్తుతం కొన్ని ఏదైతే శుభ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో వాటిని ఈ సమయంలో ఈ రోజున చేయగలుగుతారు. శుభ కార్యక్రమాలు చేయడం కానీ, అలాగే మీరు ఏమైనా శుభ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం కానీ ఈ రోజైతే జరుగుతుంది. అదేవిధంగా మీ చుట్టూ ఉన్న కొన్ని చెడు ప్రభావాలు సైతం తొలగిపోయే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అనేక రంగాలలో ఈ సమయంలో ఈ రాశివారు విజయాన్ని సాధిస్తారు. మీకు ఏమైనా సరే దోషాలు కావచ్చు, దుష్ట ప్రభావాలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోయి ఈ సమయం అయితే మీకు అనుకూలంగా ఉండబోతుంది. కానీ కొంతమంది విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ఎప్పుడు కూడా సొంత వారే కదా, మా వారే కదా అని చెప్పి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఆన్లైన్లో పెట్టుబడుల విషయంలో ఈరోజు అప్రమత్తంగా అవసరం. ఎప్పుడు కూడా మీరు అనవసరంగా పెట్టుబడులు పెట్టి డబ్బు వృధా చేసుకోవద్దు. కాబట్టి ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉండాలి, ఏ విషయాల్లో ఎలా ఉండాలి అనేటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా. మరి ఎలాంటి వార్త ఈరోజు వస్తుంది, ఫోన్ కాల్ వల్ల ఎలాంటి వార్త వినబోతున్నారు, ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈరోజు ఫోన్ కాల్ వల్ల ఒక వార్తనైతే ఈ సమయంలో వినబోతున్నారు. ఇక ఈ రాశి వారికి తప్పకుండా మధ్యాహ్నం 3 గంటలలోపు వీరికి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. అయితే ఆ యొక్క ఫోన్ కాల్ అనేది ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అది ఎలాంటి ఆశ్చర్యం అంటే, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్నిసార్లు చెడు ప్రభావాలు లేదా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడడాన్ని, అంటే ముందు మీరు గ్రహాలను పూజించాలి, దాన ధర్మాలు చేసుకోవాలి, అలాగే చిత్తశుద్ధితో ఉండాలి. ఏకాగ్రత మీకు ఈ సమయంలో సడలకూడదు. ఏకాగ్రతతో ముందుకు సాగిపోతే ఆటంకాలు ఉండవు. ఏకాగ్రత అనేది తప్పనిసరి ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క నియమాన్ని మీరు తప్పకుండా పాటించుకోండి. సమయంలో సమాజంలో మనం ఎలా ఉంటున్నాము అనేది చాలా వరకు కూడాను ముఖ్యము. కావున తప్పకుండా ఈ యొక్క మనసు నిశ్చల స్థితి ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఏదో ఒకటి ఆలోచన వస్తూనే ఉంటుంది. ఏదో ఒక సమస్య నిత్యకృత్యము మనకు ఆ సమస్య కాదంగా ప్రశాంతంగా ఉండలేకపోవచ్చు. ఈ రోజున ఆ అలజడి ఉంటుంది. మిమ్మల్ని మీరే స్థిరపరచుకుంటాయి. అనేక రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కానీ మీరు యొక్క విషయంలో ఏకాగ్రత పాటించండి. ఏదో ఒక సమస్య రావడం వలన మీరు మీ పనిని మీద దృష్టి పెట్టలేకపోతుంటారు. అప్పుడు మీ ఆర్థిక పరిస్థితి చాలా లోబడిపోతుంది. కనుక మనకు డబ్బు విషయంలో సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క రాశి వారు ఏం చేయాలి అంటే, మిమ్మల్ని మీరు నమ్ముకోవడం, ఏకాగ్రతగా ఉండడం, దైవం మీద భారం వేయడం, ఏ విషయమైనా ఎవరికి కూడా చెప్పకూడదు. ఫ్యూచర్లో అప్పుడే డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. చిత్తశుద్ధితో ఏకాగ్రతతో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఇలా వేస్ట్ చేయడం అనేది ఎదుటి వారి వల్ల కూడా జరగవచ్చు. వారి కూడా మీ యొక్క అవకాశాలు చేజార్చుకునే విధానంగా మిమ్మల్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టవచ్చు, లేదా మీ దృష్టి మరల్చవచ్చు. కాబట్టి ఆ చక్కటి ఆలోచన విధానంతో సాధించే ప్రయత్నం చేయండి. ఈరోజు నూతన కార్యక్రమాలు చేపడతారు. మీ యొక్క కీర్తి ప్రతిష్ట పెరుగుతవచ్చు. లక్ష్మీదేవి ఆరాధనతో శుభ ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ రోజున మీకు భవిష్యత్తు ప్రణాళికలు చాలా వరకు కూడాను మంచిగా అమలు కాబోతున్నాయి. మనోధైర్యంతో కాలాన్ని గడుపుతారు. చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు మాత్రం తగ్గకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఏదైనా సరే పనిలో విజయం సాధించాలన్నా, మీ యొక్క దాంపత్య జీవితంలో బాగుండాలి అన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఈ రోజున దర్శనం చేసుకోండి. మంచి ఫలితం అయితే పొందుకుంటారు. ఇక ఈ రోజున ఎలాంటి కాల్ వస్తుంది, ఎలాంటి వార్త వస్తుంది, వీరికి ఒక మంచి ఏదైనా సరే ఎప్పటి నుంచో సరే ఒక కోరిక అయితే ఉంది. ఒక మంచి ఉద్యోగం చేయాలని, ఆ ఉద్యోగంలో వీరికి గుడ్ న్యూస్ అయితే వస్తుంది. ఎంతో నైపుణ్యం ఉంది, టాలెంట్ ఉంది, ఎంతో ఉత్తీర్ణత ఉంది. ఉద్యోగం రాలేదు అని చెప్పి వారు అనుకునే వారికి ఈరోజు ఉద్యోగపరంగా వ్యాపారంలో కూడా మంచి అవకాశాల పరంగా, కళారంగంలో కూడా మీ యొక్క ప్రతిభను కూడా గుర్తించే విధానంగా మీ యొక్క వార్త అనేది ఉండబోతుంది. మంచి లాభాలైతే కూడిన వార్త ఇది మీరు వెంటనే పరమశివుడికి మోకాల్లో కృతజ్ఞతలు తెలియజేయండి. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. గోమాతను పూజించండి. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ సత్తా తప్పకుండా ఉంటుంది. ఇలా శుభవార్తలతో కూడుకున్న రోజు అవుతుంది. కానీ ప్రియమైన వారితో కాస్త గందరగోళం ఉండవచ్చు. ఈ పరిస్థితుల్లో మీరే ఒక అడుగు ముందుకు వేసి చక్కబెట్టే ప్రయత్నం అయితే చేయండి. అంతా మంచి జరుగుతుంది. జ్ఞానం వృద్ధి చెందుతుంది. చేపట్టే పనులలో ఆటంకాలని తొలగును. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. చేపట్టినటువంటి పనులలో అనుకూలత ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తరుగును. శుభ ఫలితాల కొరకు వేరుబడును. ఆ వ్యాపారంలో ఆశించిన నిర్ణయాలు తీసుకుంటారు. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. వ్యక్తిగత సలహాలు మేలు చేస్తాయి. మీరు ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు.
కీలక వివాదాలు కొలిక్కి వస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కొందరు వ్యక్తులు మీకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అందరినీ కలుపుకోకపోవడం వలన మీరు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అనుకున్న పని సాధిస్తారు. అదేవిధంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ధర్మ చింతన అవసరం. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు త్వరచేరవు. అధికారుల వల్ల మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. చిన్న చిన్నవి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు. ఒక శుభవార్తను వింటారు. అదేవిధంగా మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. కొంత గ్రహించి ముందుకు సాగాలి. శుభయోగం ఏర్పడుతుంది. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అనుకూల వాతావరణాన్ని సమకూర్చుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది. సరైన సౌఖ్యం కలదు. అదేవిధంగా యశస్సు వృద్ధి చెందుతుంది. ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. అమృతమైనటువంటి విజయాలను సాధిస్తారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందను. అవసరానికి తగిన ధనం లభిస్తుంది. నిరంతర శ్రమ గొప్ప ఫలితాలు సాధిస్తారు. కీర్తిని గడిస్తారు. కొనుగోళ్లు చేస్తారు. ఆర్థిక స్థితి గతం కన్నా మెరుగుంటుంది. మిత్రబలం పెరుగుతుంది. అధికారులను మెప్పిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు ఎన్నడం. తోటి వారి సహకారంతో పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం. ఊహించని విధానంగా అనుకూల పద్ధతులను అలవర్చుకుంటారు. నూతన పద్ధతులను అలవర్చుకుంటారు. చేపట్టినటువంటి పనులలో సజావుగా సాగును. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు మిశ్రమవుతామోను. జీవిత భాగస్వామితో దేవాలయాన్ని సందర్శిస్తారు. బంధుమిత్రులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందును. విలువైనటువంటి వాహనాలు కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. వ్యాపారంలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగును. రాజకీయ వర్గాల వారికి ఉన్నతమైన పదవులు ఏర్పడును. అదేవిధంగా స్వల్ప అనారోగ్య సమస్యలు తొలగును. శ్రమకు తగినట్టు ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆటంకాలు తొలగడం. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడను. వ్యాపార విస్తరిస్తాయి. సమాజంలో కీర్తి గడిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ఈ యొక్క రాశి వ్యక్తులకు నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పక్షాదులుగా త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి అన్ని మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.